ప్రేమతో ఈ మాటలు వినడానికి ఈ పరిస్థితుల్లో కూడా ఏకీభవిస్తలేదు. ప్రభు యొక్క ఆలోచనను హృదయంలో పెట్టుకోండి. ఆ ఆలోచన ఏంటంటే నాతో నువ్వు చేసిన నిబంధన నిలకడగా ఉంటావు. ఆ నిబంధన ప్రకారము నువ్వు ప్రేమ కలిగి జీవిస్తున్నావా? ఆ నిబంధన ప్రకారము నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? ఆ నిబంధన ప్రకారము నువ్వు సాక్షి జీవితాన్ని కలిగి ఉన్నావా? లేనట్టయితే ఒక్కసారి కళ్ళం వస్తుంది, నిబంధనలో కొనసాగినట్టుగా ప్రభువా రేఖాబీలు కొనసాగించినట్టుగా నేను తరతరాలుగా కొనసాగించే స్థితి మేము చూడలేకపోతున్నాం. మాలోనే మేమిచ్చిన మాటలే మేము కోల్పోతూ ఉన్నాం. దేవానికి ఇలాంటి పనులు చేయము, ఇలాంటి విషయాలు పాల్గొనాలని చెప్తూ మరలా వాటి వైపు వెళ్తాం, మరలా వాటికే బానిస వెళ్తూ ఉంటాం, మరలా వాటికే నేను లోబడిపోతూ ఉంటాను. కానీ తరాలుగా కొనసాగుతున్న మానవుని నిబంధనకి అంత విలువిస్తే మా కొరకు ప్రాణం పెట్టి, మా కొరకు రక్తం కాచి, మా కొరకు సమస్తాన్ని త్యాగం చేసి మాకు ఈ లోకంలోనూ పరలోకంలోనూ స్వాస్థ్యాన్ని సిద్ధపరిచిన దేవుడు నీతో చేసిన నిబంధనకు ఎంత లోబడాలి. ఇస్రాయేలు